హలో ట్రేడర్స్, వెల్కమ్ టు మార్కెట్ గీక్స్. సో ఈరోజు పిఎన్ఎల్ వచ్చేసి చూడండి, ఇక్కడ 1979 రూపీస్. సో ఈరోజు నేను 2 ట్రేడ్ చేశాను. సో ఈరోజు నిఫ్టీ చూసుకున్నట్టయితే 40 పాయింట్స్ గ్యాప్ అప్ అయింది. ఇక్కడ చూడండి, వైట్ క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ ఓపెన్ అయింది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కిందికి వచ్చి లిక్విడిటీ గ్రాబ్ అయిపోయి మళ్ళీ మన మూవింగ్ యావరేజ్ పైనకి వచ్చేసింది ఫస్ట్ క్యాండిలే. సో నేను ఇక్కడ ఒక కాల్ ఆప్షన్ ఓపెన్ చేసి ఉంచాను, ఎందుకంటే ఈ ఫస్ట్ క్యాండిల్ అనేది మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అయింది కదా. సో ఇక్కడ ఒక కాల్ ఆప్షన్ ఓపెన్ చేసి ఉంచాను, సేమ్ అలానే ఒక పుట్ ఆప్షన్ కూడా ఓపెన్ చేసి ఉంచాను. సో ఇక్కడ సెకండ్ క్యాండిల్లోనే కిందికి వచ్చేసింది ఆల్రెడీ. ప్రైస్ అనేది మూవింగ్ యావరేజ్ కిందికి, ప్రైస్ అనేది మూవింగ్ యావరేజ్ కింద ఉంది కాబట్టి మనం ఇటు సైడ్ ట్రేడ్ కోసం ట్రై చేయము. సో ఇక్కడ ప్రైస్ అనేది మూవింగ్ యావరేజ్ పైన ఉంది కాబట్టి మనం ఇటు సైడ్ ఆపర్చునిటీ కోసం వెతకాలి. సో ఫస్ట్ క్యాండిల్ హై ఉంది కదా, ఇది ఫస్ట్ క్యాండిల్, ఈ వైట్ కలర్ క్యాండిల్. ఈ హైని నేను మార్క్ చేశాను. మార్క్ చేసిన తర్వాత నెక్స్ట్ మార్కెట్ని అబ్జర్వ్ చేశాను. సో ఇలా లిక్విడిటీ గ్రాప్ జరుగుతూ ఉంటే నేనేం చేశాను సో ఇక్కడ సెకండ్ క్యాండిల్లోనే హై దాకా వచ్చేసింది కానీ టచ్ అవ్వలేదు. మళ్ళీ కొంత రీట్రేస్మెంట్ అయిన తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. ఇక్కడ బ్లూ కలర్ యారో మార్క్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. సో మన టార్గెట్ ఏంటి, డే హై వరకు టచ్ అయ్యేంత వరకు వెయిట్ చేశాను. వన్స్ ఒకసారి హై టచ్ అవ్వగానే ఎగ్జిట్ అయిపోయినా. సో ఒకసారి నేను ట్రేడ్ లైవ్లో ఎలా ఎగ్జిక్యూట్ చేశానో చూడండి. సో ట్రేడర్స్, ఇక్కడ చూసినంత ఈజీగా అయితే ప్రాఫిట్స్ రావు. సో ఆప్షన్స్ ట్రేడింగ్లో సర్వైవ్ అవ్వాలంటే మేజర్ థంబ్ రూల్ ఏంటంటే, పెద్ద వాళ్ళు ఫాలో అయ్యేది ఒక థంబ్ రూల్. ఒక రోజులో 1 లేదా 2 ట్రేడ్స్ మాత్రమే చేయాలి. అంతకంటే ఎక్కువ చేశారంటే మనీ రాదు. ఇవాళ వచ్చినా రేపు పోతుంది. సో ట్రేడర్స్, ఈ ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.